హాయ్ వెల్కమ్ టు వైలా డిజిటల్ హబ్. ఇవాళ మనతో తన్వేష్ గారు, యాక్టర్, ఆస్పైరింగ్ డైరెక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మీ జర్నీ టు హైదరాబాద్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్ చెప్పాలంటే మా పేరెంట్స్ మూలన. మా ఫాదర్ ఏమో సిఆర్పిఎఫ్ టీచర్, ఓకే. అమ్మ మామూలుగా ప్రైవేట్ టీచర్ గా చెప్తూ వచ్చేవాళ్ళు. ఫస్ట్ మేము ఇక్కడ సనత్నాల్లో ఉన్నాం, తర్వాత వనస్థలపురం వెళ్ళాం. ఓకే. వనస్థలపురం వెళ్ళాం, అక్కడ అంత మా చదువు ఇవన్నీ. అమ్మగారి గురించి కొంచెం మీరు డీటెయిల్ గా చెప్పాలి. మదర్ వచ్చి తెనాలి సిగుతుల. తను మీకు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఉయ్యాల జంపాల, RX100, మొన్న రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి, సామాజిక వర్గమన, దాంట్లో మీకు ఆ సినిమాస్ మీకు కొంచెం చూస్తే మీకు ఐడియాస్ వస్తుంది. అమ్మ ఏంటంటే భరతనాట్యం ఒకటి, కూచిపూడి ఒకటి చెప్పేవాళ్ళు, సంగీతం ఒకటి, వోకల్, వీణ, వోకల్ రెండు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ప్రకారం చేస్తూ అమ్మ మద్రాసులో, మా ఫాదర్ మద్రాసులో ఉన్నప్పుడు వీళ్ళు మనకి పరిచయం అయ్యారు. ఎవరు? కృష్ణవంశీ, వీళ్ళందరూ రూమ్మేట్స్ ఉంటారు, నాన్న రూమ్మేట్స్. అట్లా వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అప్పుడు అమ్మాయి ఇక్కడికి ఉండటం, వాళ్ళు ఇక్కడ రావడం. గులాబీ సినిమాతో అమ్మ మన బ్రహ్మాజీ గారికి మదర్ గా వేశారు, చంద్రమోహన్ గారి కాంబినేషన్. అట్లా అమ్మ మళ్ళీ వెండితెరకి, బుల్లితెరకి ఇట్లా పరిచయం అయ్యారు. ఇక అప్పటి నుంచి చేసుకుంటే ఫస్ట్ ఫిలిం గులాబీ ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ పెద్ద బిగ్ స్క్రీన్ కి. చిన్నది వచ్చి ప్రతిజ్ఞ, నాకు గుర్తున్నది బాగా, ప్రదీప్ మామయ్య గారిది. మధ్యలో అన్నయ్య ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ తీసుకున్నాను ఒక 10 years. అంటే యాక్టింగ్ కి రీ ఎంట్రన్స్ మళ్ళీ ఉయ్యాల జంపాలతో మన విరించి గారు, ఆయన మళ్ళీ ఎట్లా పట్టారో మా అమ్మని బాగానే పట్టారు. అప్పటి నుంచి ఇంకా అమ్మ బామ్మ క్యారెక్టర్, నాన్నమ్మ క్యారెక్టర్ ఆ సినిమాతో స్టార్ట్ అయింది. అంత ముందు మదర్ రోల్స్ చేశారు. ఇండస్ట్రీ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా గానీ, పాతాళంలో ఉన్నా గానీ ఎతుకుతారు. అదొకటి అవసరం. నాకు ఆ క్యారెక్టర్, ఆ ఆర్టిస్టే కావాలంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడి నుంచి అయినా పట్టుకుంటారు. అప్పుడు అనిపించింది నాకు, మనం కూడా ఎందుకు ఎంట్రన్స్ అవ్వకూడదు, మనం ఎందుకు చేయకూడదు. అమ్మ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా, ఒకవేళ అమ్మ సపోర్ట్ కూడా ఉంటదిలే అనుకున్నా. రియల్ గా ఏం చెప్పాలంటే వాళ్ళు ఒకటి వాళ్ళనేది బాటం నుంచి స్టార్ట్ అయితే తప్ప దాన్ని నీకు ఆ విలువ తెలియదు. మా మదర్కి తెలియకుండా చేసిన సినిమా ఏంటంటే డీ ఫర్ దోపిడి. వాళ్ళకి తెలియదు అసలు నేను ఇటువైపు యాక్టింగ్ వస్తానని. వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా చేశాను. 15 రోజులు షూటింగ్ చేశాను. అది ఫస్ట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ యాజ్ ఎన్ యాక్టర్ గా. ఆ తర్వాత మా మదర్ని అడిగాను, యాజ్ ఎన్ యాక్టర్ గా నువ్వు రావాలంటే ఫస్ట్ గో థియేటర్ పర్ఫార్మెన్స్, థియేటర్కి వెళ్ళు, థియేటర్లో నేర్చుకో, స్టేజ్ షోస్. అవి ఏమవుతాయంటే మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. స్క్రీన్ వచ్చి ఓన్లీ నువ్వు ఇక్కడే ఉంటుంది, ఫ్రంట్ కెమెరా బ్యాక్ ఇంతే డిస్టెన్స్ ఉంటుంది. కానీ థియేటర్లో ఏంటంటే ఓన్లీ దగ్గర ఉన్న వాళ్ళకి కాకుండా బ్యాక్ ఉన్న జనాలు, బ్యాక్ అంటే ఒక 100 feet 200 feet బ్యాక్ ఉంటారు. వాళ్ళకి నీ ఎక్స్ప్రెషన్ తెలియాలి, నీ వాయిస్ వినపడాలి. అండ్ ప్రాంప్ట్ సింగిల్ టేక్, మళ్ళీ టేక్స్ ఉండవు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండి పీక్స్ ఆఫ్ ప్రాక్టీస్ లేకపోతే చేయలేరు, అస్సలు చేయలేదు. దానికి మేము రిహార్సల్స్ ఆల్మోస్ట్ 1 month నుంచి ప్రాక్టీస్ చేసాం. 1 month 15 days. ఒక్కోసారి అయితే మార్నింగ్ షో అంటే మాకు 2 days ముందు ఇస్తారు, ఒక్కోసారి నైట్ కూడా ఇస్తారు స్క్రిప్ట్. అంటే అంత గ్రాస్పింగ్ ఉండాలి. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా మనం యాక్టింగ్ చేయాలంటే నైట్ స్క్రిప్ట్ ఇస్తే ఆ క్యారెక్టర్ వరకు నేను మళ్ళీ నా పక్క క్యారెక్టర్ ని కూడా నేను చదవాలి. ఎందుకంటే ఎండింగ్ తెలియాలి కదా, ఎప్పుడు క్లూ తీసుకోవాలి. మీ ఎండింగ్ నా స్టార్టింగ్, లేదంటే మీ మీద ఎక్కేస్తాను నేను. ఇప్పుడు మనకి మధ్యలో ఓవర్లాప్ ఎక్కువ. అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏమవుతుందంటే ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం చదవాల్సి వస్తుంది. నా క్యారెక్టర్ ప్లస్ పక్క క్యారెక్టర్ రెండు అబ్జర్వేషన్ చేసుకుని, రెండు మైండ్ లో కూర్చోబెట్టుకొని దాని ప్రకారంగా మేము ఫాలో అయ్యాను. ఒక్క రన్ త్రూ ఉండేది. అంటే 90 స్క్రిప్ట్ ఇచ్చినా గానీ ఆ రోజు నిద్ర ఉండేది కదా మాకు. ఆల్మోస్ట్ ఆ రోజు నిద్ర ఉండేది కదా. మార్నింగ్ ఏం చేసేవాళ్ళంటే మార్నింగ్ ఒక 2 hours తర్వాత ప్రదర్శన అనగానే ఒక 1 hour రెస్ట్ తీసుకునేవాళ్ళు. జస్ట్ చిన్న స్లీప్ తీసుకున్న తర్వాత ఒక రంతులు చేసేవాళ్ళం. రంతులు చేసి ఇమ్మీడియట్లీ యాక్టింగ్, డైరెక్ట్ స్టేజ్ మీద. అంత కష్టం చేసేవాళ్ళం. నా అదృష్టం ఏంటంటే పెద్దవాళ్ళని పడ్డాను. మేకా రామకృష్ణ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, వీళ్ళ మధ్యలో పడ్డాను. ప్లస్ వెంకట గోవాడ అని ఆయన, నాకు చిన్న క్యారెక్టర్ అందులో. బట్ 4 మధ్యలో ఒక క్యారెక్టర్ అంటే అది వెరీ నా ఏజ్ కి మించిన క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ కూడా చేశాను అన్నమాట. నవ్వు వచ్చింది. ఓకే, క్యారెక్టర్ అంటే ఏజ్ తో సంబంధం లేదు. అది చిన్నోడుగా చేయొచ్చు, పెద్దోడుగా చేయొచ్చు, 90 ఏళ్ళ అనుకున్నాను. నేను చేశాను. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నా అనుభవం స్టేజ్ ప్రకారం. తర్వాత నేను సీరియల్స్ చేశాను అన్నమాట. ఆల్మోస్ట్ ఎక్కువగా
జీ తెలుగు, ఓకే. తర్వాత జెమిని, ఈటీవీ, మొత్తం మా టీవీ, ఈ 4 ఛానల్స్ని కవర్ చేశాను. ఓకే. ఎక్కువగా జీ తెలుగు ఎక్కువ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాజ్ ఏ ఆర్టిస్ట్గా. నేను ఎంట్రీస్ ఇచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ భయం వేసేది, ఎందుకంటే మా మదర్ ఈజ్ సీనియర్ ఆర్టిస్ట్. అందరూ ఊహ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ అంత పెద్ద ఆర్టిస్ట్, వీడేంది ఇట్లా ఉన్నాడు అనే ఆలోచనలకు వచ్చేస్తాను జనరల్గా. ఆ ఇంపాక్ట్ పడకూడదని నా ప్రయత్నం నేను చేసేవాడిని. ఒక్కోసారి దెబ్బలు పడి ఓకే ఎరా ప్రకారంగా వెళ్తాం. అందుకని మా మదర్ అలా ఉన్నారని నేను అలా ఉండాలని లేదు కదా. నా అదృష్టం కొద్ది ఏంటంటే మూవీస్ కూడా స్టార్ట్ చేసాము. సమంతకమణి చేశాను, డిఫర్ దోపిడి, సమంతకమణి, తర్వాత కేసు 99, వారాహ. మొన్న రిలీజ్ అయింది అదంటే చెడ్డిగాని తమాషా. అందులో ఫుల్ లెంత్ రోల్. ఐఎమ్ సో హ్యాపీ విత్ దాట్. ఎందుకంటే నన్ను నమ్మి ఒక డైరెక్టర్ నన్ను ఇచ్చాడు. ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గర ఉన్నా, రీచ్ అయ్యా. ఆ క్యారెక్టర్ కి అడిగింది ఏంటంటే ఆయన రిక్వైర్మెంట్ నాకు కొంచెం బల్కీగా హెల్తీగా ఉండాలి, బాగా లావుగా, 110 కేజీలు 120 కేజీలు అయినా పర్వాలేదు. 110కే నాకు అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే ఒక 10 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేస్తుంది. అంటే మనం సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం అంటే ఇట్స్ వెరీ రిస్కీ. వాడు కరెక్ట్ నాకు 15 days ముందు ఫోన్ చేశాడు, అరే రేపు మే 1st మనం కొబ్బరికాయ కొడుతున్నాం, రెడీగా అన్న. సరే ఓకే అన్న. ఏం లే, మా అత్తగారు మంచి హెల్తీ ఫుడ్ రెడీ చేస్తారు. వెళ్ళిపోయా మా అత్తగారి ఇంటికి. 1 weekలోనే 35 kgs పెరిగి ఆమె ఫుడ్ మూల. మనం లావు అవ్వాలంటే ఏం లేదు, జస్ట్ హెల్దీ ఫుడ్ తింటాం, కొంచెం ఎక్కువగా తింటాం, స్లిప్ అంతే. దాంతో హ్యాపీగా పెరిగాము, లాగైపోయాను. వాడి క్యారెక్టర్ కోసం నేను సాటిస్ఫైడ్. వాడు అట్ట పెరిగానండి, ఇంట్రెస్ట్. 4 months షూట్ అయింది షెడ్యూల్స్ ప్రకారంగా. మంచి ఎండలు, అది కూడా ఎక్కడ కొత్తగూడెం అంటే మనకి ఎండాకాలం అయితే మాడిపోతాం. అంత ఎండలో వర్క్ చేసి వచ్చాం కొత్తగూడెంకి వెళ్ళి. సో హ్యాపీ ఫీల్. ఓకే, ఒక ఫుల్ లెంత్ రోల్ చేసాం, హ్యాపీ ఫీల్ అయ్యి రిలీజ్ అయింది. అవుట్పుట్ బాగానే వచ్చింది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు సాటిస్ఫైడ్, డైరెక్టర్గా ఆయన సాటిస్ఫైడ్. ఇప్పుడు మీ ఫస్ట్ డాన్సర్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అమ్మగారితో మీరు వెళ్ళి షూటింగ్స్ చూసేవాళ్ళ? అంటే ఎక్కువగా అమ్మతోనే ఉన్నాను. నాది డాన్స్ కెరియర్ వచ్చి 3 years నుంచి స్టార్ట్ అయింది. నేను వాజ్ 3 years ఓల్డ్. అప్పటి నుంచి నేను డాన్సింగ్ చేయడం, మా అమ్మ ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవ్వటం, మా అమ్మతో పాటు నేను చేయడం, నాకు ఏదో ఒక రోల్, అదే ఏదో ఒక డాన్స్ చేయడం అనేది మా మదర్తో నాకు అలవాటు. స్టేజ్ ఫియర్స్ చిన్నప్పటి నుంచి పోయింది. కంప్లీట్ గా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా, యాజ్ అన్ యాక్టర్ గా ఫీల్డ్ లోకి వచ్చింది 2016. 2016లో నేను గోదావరి పుష్కరంతో యాజ్ అన్ థియేటర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ 17లో మళ్ళీ డైరెక్షన్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డైరెక్షన్ నేర్చుకొని, ప్లస్ మన అక్కడే ఎక్కువగా థియేటర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రవీంద్ర భారతి మనకి ప్లేస్మెంట్, రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, ఈ 2 మనం యాజ్ ఏ యాక్టింగ్ గా చేయాలన్నా, డైరెక్షన్ చేసుకోవాలన్నా. యాజ్ ఎన్ మీరు అడిగిన దాంట్లో మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ గా అంటే ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోయింది 2018 నుంచి యాజ్ ఎన్ యాక్టింగ్ ప్లస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 2018 నుంచి ఇన్వాల్వ్ అయ్యింది మొత్తం కంప్లీట్. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కార్డు తీసుకొని డబ్బింగ్స్ చెప్పడం. అందులో సీరియల్స్ అయిపోయాయి, కానీ సీరియల్స్ దానికి అంతగా పట్టించుకోలేదు. కార్డు లేకపోయినా దే యూస్ టు మనం చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మూవీస్ కి, పర్టికులర్ గా మూవీస్ కి మనం చెప్పాలంటే మనకి యూనియన్ తరపు నుంచి ఒక కార్డు ఉండాలి, పక్కా ఉండాలి. అప్పుడు నేను అందులో మెంబర్ గా జాయిన్ అయ్యి వాళ్ళ ద్వారా మనకి వర్క్స్ వస్తుంటాయి. క్యారెక్టర్ చెప్పాలంటే మనం ఇప్పుడు నేను మీకు వచ్చి క్యారెక్టర్ చెప్పాలంటే ఐ హావ్ టు ఇన్ఫార్మ్ టు ద డబ్బింగ్ యూనియన్. సో నేను పలానా సంస్థకి క్యారెక్టర్ చెప్తున్నాను, అది చెప్పడానికి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పాలి. లేదంటే మనకి ఇన్ఛార్జ్ ఉంటుంటారు, ఇన్ఛార్జెస్, వాళ్ళు మనకి చెప్తారు మీరు ఒక క్యారెక్టర్ కావాలండి, వాయిస్ టెస్ట్ కావాలి, మీరు వచ్చి ఇవ్వండి. అట్లా వాళ్ళు పిలిచినప్పుడు మనం చెప్తాం. అట్లా యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ అయ్యాను. మెయిన్ చెప్పాలంటే మీకు నా ఫోకస్ మొత్తం యాజ్ అన్ యాక్టింగ్ సైడే ఉండే. తర్వాత డబ్బింగ్ ఏంటంటే నాకు సర్వైవ్ కోసం, డబ్బింగ్ ఏంటంటే నాకు సపోర్ట్ చేసింది. ఓ నువ్వు ఇండస్ట్రీలో ఉండడానికి ఒక సపోర్ట్ అన్నమాట. మనకు ఎలా అంటే పిల్లర్స్ లాగా అది సపోర్ట్ ఇస్తుంది నాకు డబ్బింగ్ అనేది. ఒక యాక్టర్ గా సస్టైన్ అవ్వడానికి ఇండస్ట్రీలో రాగానే ఆపర్చునిటీస్ వెంటనే రావు. కాబట్టి మీరు డబ్బింగ్ సైడ్, మీకు డాన్సింగ్
ఇలాగా మల్టిపుల్ సోర్స్ లోకి నేను ఎంటర్ అవ్వాలి అని మీకు థాట్ ఎట్లా వచ్చింది ఫస్ట్? యాక్చువల్ మా అన్న రావాలి ఈ ఫీల్డ్ లోకి. ఓకే. వాడేమో డాక్టర్ అయ్యాడు, నేను యాక్టర్ అయ్యాను. ఓకే. మా తాతగారు ఉండేవాళ్ళు, ఆయన కాళిదాస్ కోటేశ్వరరావు గారు. ఓకే. ఆయన థియేటర్ యాక్టర్. ఓకే. సో ఆయన సోలేదో నాకు తగులుకున్నాడు, మా అన్న తగులుకోకుండా నాకు తగులుకుంది. అది నేను ఇటు వచ్చా అన్నమాట. ఓకే. నేను నవ్వుకున్నా. ఫస్ట్ ఫాదర్ ఏం చేసేవాళ్ళు అంటే, వీడికి ఇవ్వను, ఇంకా వీడు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి నేను ఆయనకి రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేదు ఈ ఇండస్ట్రీ. ఆయన తీసుకుని వచ్చాడు, నాకు డిగ్రీ అవ్వగానే తీసుకుని వచ్చాడు, డైరెక్షన్ లో పడేద్దాం నువ్వు ఇందులోకి రారా అంటే నేను రాలా, వదిలేసి నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి యాజ్ ఏ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ గా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వరకు చేశాను. ఓకే. నేను రాను అని మీ నాన్నకి మీరు చెప్పిన క్వశ్చన్, నేను యాక్టింగ్ కి రాను అని ఏ మూమెంట్ మీకు రావాలి అని అనిపించింది? అనుకోకుండా ఇటు రావడానికి కారణం ఏంటంటే, వన్స్ అపాన్ టైంలో మా మదర్కి నేను చెప్పాను, మా ఇట్లా నేను యాజ్ ఏ యాక్టర్ గా దిగాలనుకుంటున్నాను, ఏంటి మీ సలహా ఏంటి? మా మదర్ ఏమన్నారు, అవసరమా ఇప్పుడు అని ఈ వయసు అంటే. అప్పటికి నాకు 34-35 ఇయర్స్. 2 సినిమాలో 3 సినిమాలో చూశాను యాజ్ ఏ మా మదర్ తో పాటు వెళ్ళినప్పుడు. ఈ అబ్జర్వేషన్ చేసింది, వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే 1కి 4 టేకులు చేస్తున్నారు. ఒరే రానప్పుడు ఎందుకు అంత కష్టపడతారు అనిపించింది నాకు. మా మదర్ నేను వెళ్ళి అడిగి, అమ్మా ఏందమ్మా అంటే, అరే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు పెట్టుకుంటున్నారా నీకేంటని. ఇవన్నీ చూసి నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అన్నమాట, ఓకే మనం లెట్స్ ట్రై అని. అప్పుడు ఫైన్ డే మా మదర్ దగ్గరికి వెళ్ళామ్మా నేను చేద్దాం అనుకున్నాను, సరే చెయ్యను. తర్వాత మా ఫాదర్ దగ్గరికి వెళ్ళింది ఈ డిస్కషన్. వెళ్తే మా ఫాదర్ నాకు 2 years టైం అన్నాడు. నేను అన్న 2 years లో ఎలా అవుతుంది నాన్న, కుదరదు అని. లేదు లేదు 2 years అన్నాడు. ఈ ఏదో మాట ఏంటని నాకు పెళ్లి చేసి పడేసి. నేను అప్పటికి ఈ పుష్కరము ఇండస్ట్రీలో తిరగడం అనేది జరుగుతూనే ఉన్నది. ఆ పిల్లకి చెప్పలేదు మా ఫాదర్ నేను ఇండస్ట్రీ అని చెప్పలేదు. ఏదో మా షాప్ ఒకటి ఉన్నది, ఫ్యాషన్ డిజైన్ చేసి ఉన్నాను, షాప్ రన్ చేస్తున్నాను యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. అది చెప్పాడు నాకు. మళ్ళీ ఆ పర్సన్ నేను కన్సర్న్ అయ్యి చెప్పాను అన్నమాట, ఇట్లా ఇట్లా ఉన్నది, మళ్ళీ నేను ఇండస్ట్రీ పర్సన్ని, మళ్ళీ ఒక్కొక్కసారి మాకు కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక్కోసారి చేయాల్సి వస్తుంది, చేయాలా వద్దా, మళ్ళీ నీకు చెప్పాడా లేదా, నా ఇన్కమ్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది నీకు సెక్యూర్, నా ఇన్కమ్ లేదు, ఏం అవసరం లేదు, మీది యువర్ సెటిల్డ్ పర్సన్, లేదండి మా అత్త మామూలు చూసుకుంటూ నేను ఉంటాను అన్నది. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ తో తనని ఓకే అనుకున్నా చేసుకున్నాను. ఈ రోజు తను నాకేం సపోర్టు ఫుల్ గా ఉండే, ఏమి క్వశ్చన్స్ వేయాలి. మీరు డబ్బింగ్ కి సపోజ్ మీరు వాయిస్ టెస్టింగ్ కి వెళ్ళి మీది సెలెక్ట్ అయ్యి మీరే ఫైనల్ అని పిలవడానికి ఎస్ తన్మేష్ గారి వాయిస్ బాగుంటుంది రిజిస్టర్ అయ్యేదాకా ఎంత కష్టపడ్డారు ఫస్ట్? ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే కంపల్సరీ లిప్సింగ్ కావాలి. ఓకే. ఆ కష్టాలు చూసి నేను డబ్బింగ్ లోకి రావాలని. ఓకే. లిప్సింగ్ అవ్వలేదంటే ఆ 10 సార్లు చెప్పాలి. ఓకే. ఇప్పుడున్న డబ్బింగ్ నాలెడ్జ్ ఏంటంటే మీరు ఎట్లా చెప్పినా నేను అడ్జస్ట్ చేసుకోగలను. ఓకే. ముందుకు జరుపుకోగలను, వెనక్కి జరుపుకోగలను, మీకు లిప్సింగ్ చేయగలను. ఓకే. ఆ సౌండ్ ఇంజనీర్ కష్టపడుతున్నారు. ఓకే. మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే చాలు, మీ వాయిస్ కరెక్ట్ గా ఉంది, నాకు డెప్త్ ఉంది, మీరు అబ్జర్వేషన్ చేయగలరు, క్యారెక్టర్ ని ఏడుపా నవ్వా లేకపోతే సీరియస్ ఎమోషన్స్ అని మీరు క్యారీ చేయగలరు అంటే యూ క్యాన్ బికమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. ఈవెన్ యూ ఆర్ బికమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూ క్యాన్ బికమ్ ఏ యాక్టర్ ఆల్సో. మీరు యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గ్రోన్ అవ్వాలి, క్రౌడ్ వర్క్కి వెళ్ళాలి. ఎందులో అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది అన్ని సిచ్యువేషన్లకి డబ్బింగ్స్ చెప్తుంటారు అంటే వాయిస్ ఇస్తుంటారు. ఇప్పుడు మన ఇద్దరం జనరల్ గా మాట్లాడుతుంటాం, అక్కడ వాళ్ళు జనరల్ గా మాట్లాడుతుంటారు, ఇంకొకరు వేరే జనరల్ గా మాట్లాడుతుంటారు. ఇంకోటి ఏంటంటే అందులోనే వాడు కూరగాయలు అమ్మాలి, ఉల్లిపాయలు అమ్మాలి, మళ్ళీ స్టేషన్ అనుకోండి టీ అమ్మాలి. ఇవన్నీ మనకి యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాదు, బిట్టోడికి రాదు. బిట్స్ వర్క్ కూడా బిట్స్ వర్క్ 3 వేరియేషన్, వాయిస్ మాడ్యులేషన్ ఉంటాయి, యాక్సెంట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోగలిగింది ఏంటంటే ఓన్లీ క్రౌడ్ వర్క్ లో. మీరు 2018 నుంచి 2024 వరకు సుమారు ఎన్ని డబ్బింగ్ చెప్పుంటారు? అరౌండ్ 300 లోపల 300 ఫిల్మ్స్ చెప్పుంటారు. అంటే ఎలా ఇస్తారు మామూలుగా డబ్బింగ్ పేమెంట్స్? డబ్బింగ్ పేమెంట్స్ వచ్చి క్రౌడ్ వర్క్ వచ్చేదంటే కాల్ షీట్ ఉంటుంది, 9 to 6 కాల్ షీట్, 6 to 2 లేకపోతే 2 to 9 ఇలా కాల్ షీట్ ప్రకారం. ఓకే. 9 hours కాల్ షీట్. ఒక కాల్ షీట్ కి ఎంత ఇస్తారండి? అంటే ఒక కాల్ షీట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే క్రౌడ్ వర్క్ అయితే 2500 ఒక కాల్ షీట్. ఒక కాల్ షీట్, అది కూడా స్ట్రైట్ మూవీ అయితే.
డబ్బింగ్ మూవీ అయితే ఏంటంటే 1865 అలా పడుతుంది. మనకి బెల్వంట్ ఫండ్ వాళ్ళు కట్ చేసుకొని. ఇంకోటి ఏంటంటే మనకి వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఓటీటీకి వెబ్ సిరీస్ వస్తున్నాయి. వెబ్ సిరీస్కి మేము చెప్పామంటే 1575. ఓకే, అది క్రౌడ్ వర్క్. ఓకే, క్యారెక్టర్కి బిట్ వర్క్ ఏదంటే దాని డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్స్. అంతే, క్యారెక్టర్కి కానీ బిట్ వర్క్ అదేంటంటే ప్రాజెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది వేరియేషన్స్. అది నాట్ స్టేబుల్. ఇవి స్టేబుల్, ఇవి ఫిక్స్డ్ అమౌంట్స్. ఇదేంటంటే ఎవ్రీ 2 years ఒకసారి 10% 15% పెంచుతారు. అది డిపెండ్స్. అది అసోసియేషన్ బట్టి మళ్ళీ వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇదే. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎలాగా? మనం ఆడిషన్ పెడతారు వీళ్ళు, సొసైటీ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు. ఆడిషన్లో పెట్టిన తర్వాత వాళ్ళు వాయిస్ ఇట్లాగే మనకి చెక్ చేస్తారు అనమాట. బేసిక్గా హై పిచ్, లో పిచ్, డౌన్ పిచ్ 3 వేరియేషన్స్ అడుగుతారు. ప్లస్ ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దీన్ని మీరు చదవండి. అది చదివి వాళ్ళు డబ్బింగ్ చెప్పడం. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్, వాళ్ళు అడిగేది ఇంట్రడక్షన్. దానికి కూడా మీరు ఆలోచించి చెప్పారంటే ఈజ్ నాట్ కంఫర్టబుల్. తర్వాత ఏంటంటే సెకండ్ ఏం చేస్తారంటే ఆన్ స్క్రీన్ చేస్తారు. విజువల్ గా వాళ్ళు పెట్టేసి ఆ క్యారెక్టర్ కి ఇది క్యారెక్టర్ అమ్మా, ఈ క్యారెక్టర్ కి ఇలా ఇలా చెప్పాలి, సరే మీరు చెప్పండి. 2-3 సార్లు మన వాళ్ళు సజెషన్ ఇస్తారు, నాకు ఈ టైప్ లో కావాలి. అందులో అయిన తర్వాత దే విల్ టేక్ ద యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమ్మల్ని. అది ప్రాసెస్. దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 1 lakh ఉంది మెంబర్షిప్ కార్డు. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి మెంబర్షిప్ తీసుకున్నాక ఇయర్లీ రెన్యువల్ కట్టాలా? ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది. అది మహా ఉంటే 400-500 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఏంటంటే మీకు మెంబర్షిప్ కూడా ఇప్పుడు 10,000 అదే డిపాజిట్ అదే ఇచ్చేసి 1 year లోపల మీరు నేను ఇది నాకు సెట్ అవుతుంది, నేను ఇంకా దీంట్లో సర్వైవ్ అవ్వగలను, సో ఇది నేను నా మెయిన్ ప్రొఫెషన్గా తీసుకోగలను అని అనుకున్న వాళ్ళు కూడా ఫుల్ పేమెంట్ కట్టేయచ్చు. 1 year వరకు దే ఆర్ గివింగ్ ఎ టైం. 10,000 కట్టించుకొని 1 year వరకు దే ఆర్ టైం ఇస్తున్నారు. లేదు 4 terms లో కట్టచ్చు. 10,000 కట్టేది తర్వాత 25 కట్టుకోవచ్చు, తర్వాత 25 అలా కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇట్లా మీరు ఒకేసారి 1 lakh కట్టాల్సి వస్తుంది. దే ఆర్ గివింగ్ స్లాబ్ సిస్టమ్. అట్లా మీరు ఎన్నో డబ్బింగ్ చెప్పిన దానిలో నేను మరవలేని డైలాగ్ అని మీకు ఏమన్నా బాగా గుర్తుండి ఎమోషన్ బాగా నాకు టచ్ అయింది అన్న డైలాగ్ ఏదన్నా మీరు చెప్పగలరు? మనకి యాక్చువల్లీ అప్పుడు అమరీష్ పూరి ఐడియా ఉన్నది. ఏమండి ఎలా ఉన్నారు? మీరు చాలా బాగానే ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మొగాంబో బోత్ ఖుష్వా. ఈ విధంగా మీరు చాలా సంతోష పెడితే నేను చాలా సంతోషంగా ఉంటాను, లేదంటే నా కోపాన్ని మీరు చూడాల్సి వస్తుంది. జనరల్గా చెప్పేవాడిని. మామూలుగా అంటే రేయ్ ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు, ఇది మామూలుగా హై పిచ్. మామూలుగా కుర్రోడు వాయిస్, రేయ్ ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు, ఇలా చేస్తే ఎలా, ఇలా చేయకూడదు కదా, ఇలా వచ్చేది. ఒకసారి ఏం చేస్తా అంటే ఫిమేల్స్ తక్కువ ఉన్నప్పుడు మేము వాయిస్ చెప్పండి సర్లేండి వస్తాం, ఇలా మార్చుకుంటూ చెప్పేవాళ్ళం అనమాట. ఒక్కోసారి ఫిమేల్స్ ఉండేవాళ్ళు కదా, ఒక 2-3 ఉండేవాళ్ళు. ఇంకో ఫిమేల్ కావాలంటే మా వాయిస్ మేము మార్చేవాళ్ళం. ఇంకా బాగా బేస్ కావాలంటే రేయ్ నీకు చెప్పాను కదా అక్కడికి వెళ్ళొద్దని, ఏ చెప్తే నీకు అర్థం కావట్లేదా, ఎట్లా అలా బేస్ వాయిస్. మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా మీ స్టైల్లో చెప్పండి, పర్లేదు. అమ్మా నేను అనుకోలేదమ్మా ఇలా అవుతుందని, కానీ నా వల్ల అవ్వలేదమ్మా, నేను చేయాల్సి వచ్చి అస్సలు అనుకోలేదు, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఇలా కోల్పోతాడని అనుకోలేదమ్మా. అలా వచ్చేసి మనకి ఏంటంటే ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. అంటే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ తగ్గట్టుగా స్విచ్ ఆన్ అవుతూనే ఉండాలి, మారుతూ ఉండాలి కంపల్సరీ. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది అందుకే అనేది ఏం యాక్టింగ్ చేశారని. బట్ వెన్ యూఆర్ మ్యూట్ యువర్ వాయిస్ you can't say he's a best actor. వాయిస్ తో he become as a best actor. ఒకప్పుడు నిజంగానే మీరు అన్నట్టు డబ్బింగ్ ఆర్టిస్ట్ రికగ్నైజేషన్స్ అవన్నీ తక్కువ ఉండేది. తక్కువ ఉండేది. ఇప్పుడు
చాలా మంది వాయిస్ అనేది నోటిఫై అవుతుంది. నోటిఫై వేరియేషన్స్ చెప్పడం అంటే యాక్టింగ్ అంటే మిమ్మల్ని నేను మీ బాడీ లాంగ్వేజ్ నేను అబ్జర్వేషన్ చేసుకోను, అంటే నేను అడాప్ట్ చేసుకొని నేను మీ బాడీకి తగ్గట్టుగా నేను చెప్పాలి. నేను 90 ఏళ్ళ ముసలి బాబు అలా మాట్లాడుకు బాబు, నువ్వు అలా మాట్లాడుతుంటే మా వల్ల కాదు, మేము భరించలేము, ఎలా వస్తుంది ఆ వాయిస్ అంటే ఆ 90 ఏళ్ళ ముసలోళ్ళకి. లేదు బాబు ఆ ఓనుకుడు చిన్న చిన్న మైన్యూట్ అవన్నీ వస్తాయి అన్నమాట. లేదు వయసులో ఉన్నాడు, హే లేదన్నా నేను ఇలాగే వచ్చాను కదా, ఇది మళ్ళీ 20-25 years ఓడిది. చాలా అబ్జర్వేషన్ ఇది ఏంటంటే ఒకేసారి రాదు. అబ్జర్వేషన్ ప్లస్ పెద్దవాళ్ళ అండర్ గోయింగ్. మేము థియేటర్లో నేర్చుకున్నదే ఎక్కువ, మా మదర్ సజెషన్, అలా ఒకళ్ళని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఇద్దరిని ఫాలో అవ్వాలనుకున్నా. కమెడియన్ గా రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన అంత కామెడీ సెన్స్, ఆయన అంత కామెడీ టైమింగ్ ఇంకెవరు లేరు నాకు తెలిసి. యాజ్ అన్ యాక్టర్ గా బెస్ట్ యాక్టర్ గా ఎలా అయితే మన నెగిటివ్ రోల్స్ గా అంటే శ్రీహరి గారు విలన్ గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, కామెడీగా కూడా చేశారు. వర్సటైల్. నేను సీరియల్ ఆర్టిస్ట్ అయిపోయి తర్వాత యాక్టర్ అవుదామని జస్ట్ పేమెంట్ సర్వైవ్ అవ్వాలి అన్న దానికి సీరియల్స్ లో మంచి పేమెంట్స్ ఉంటాయి అని ఒక థాట్ లో వస్తున్నాను. రియల్ గా అసలు సీరియల్స్ లో పేమెంట్స్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలనుకున్న వాళ్ళకైతే స్టార్టింగ్ లో ఎవరు కోఆర్డినేటర్ లేకుండా వాళ్ళకి స్టార్టింగ్ పేమెంట్ 1000 రూపీస్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ 1000 to 1500 నడుస్తుంది. ఆ తర్వాత మీరు చెప్పే దాన్ని బట్టి సింగిల్ టేక్ ఆర్టిస్టా లేదు ఈ ఆర్టిస్ట్ తో నాకు టైం వేస్ట్ అవ్వదు అని ఒక్కొక్క మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్తుంది. మేనేజర్స్ వాళ్ళు తెలిసిపోతుంది. అట్లా నువ్వు డిమాండెడ్ ఆర్టిస్ట్ అవుతుంది. ఇంకా పెద్ద ఆర్టిస్టులు అంటే ఇప్పుడు అందులో సీనియర్ లీడ్ రోల్స్ అంటాం, అది ఛానల్ ఒప్పుకుంటే దే విల్ పే ఫేస్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి బట్టి మినిమం దే విల్ చార్జ్ 10,000 అండ్ అబౌవ్. అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఇటువైపు మూవీకి వచ్చేసరికి స్టార్టింగ్ మీకు స్టార్ట్ అయ్యేది అమౌంట్ 3,000. ఇక డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్షన్. ఒకసారి ప్రొడక్షన్ మీరు 3,000 అనుకుంటారు, వాళ్ళు 5,000 ఇవ్వచ్చు. సీరియల్ అంటే ఇట్స్ ఫిక్స్డ్, అది మీరు అడిగినా అడగపోయినా అంతే ఇస్తాడు స్టార్టింగ్. బట్ మూవీకి ఎప్పుడైనా ఇట్ డోంట్ డిమాండ్, ఎందుకంటే ప్రొడక్షన్ బట్టి మారుతూ ఉంటది. ఒక్కోసారి ఏంటంటే ప్రాజెక్ట్ పరంగా కూడా మాట్లాడతారు, అంటే డే లెక్కలో మాట్లాడతాం. యూజువల్ మూవీస్ కి ఎంత పే చేస్తారు ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ అయితే? అప్కమింగ్ ఆర్టిస్ట్ కి మీకు 3,000 స్టార్టింగ్. డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్షన్. మీరు కోఆర్డినేటర్ ద్వారా వెళ్తే మాత్రం రాదు, అది ఓపెన్ చెప్తాను. బట్ మీకు 30-40 తీసుకోవచ్చు, లేదా 60-40 తీసుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. సో మీరు యూఆర్ గోయింగ్ స్ట్రైట్ గా ఒక ప్రొడక్షన్ హౌస్ కి నేను వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, అక్కడ నుంచి నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ ని, నాకు వచ్చే పేమెంట్ 3,000. ట్రావెలింగ్ అలవెన్స్ సపరేట్ ఇస్తారా? ట్రావెలింగ్ అలవెన్స్ సపరేట్ ఉంటుంది. ఇది మీకు వర్క్ చేసినందుకు ఇస్తారు. ట్రావెలింగ్ అలవెన్స్ కొంతమంది ఏంటంటే ఇంక్లూడింగ్ మాట్లాడతారు, కొంతమంది ఎక్స్క్లూడ్ మాట్లాడతారు. అది మీరు మాట్లాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ కి నేను ఇచ్చే ఒకే ఒక సింగిల్ పాయింట్ ఏంటంటే, మీరు రావాలి ఇండస్ట్రీలోకి, నేను రావాలి ఏది అనుకుంటున్నారో ఆ దాని మీదే రండి. డైరెక్షన్ చేద్దాం అనుకున్నారా, డైరెక్షన్ మీదే రండి. యాక్టింగ్ చేద్దాం అనుకున్నారా, యాక్టింగ్ మీద రండి. లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వద్దాం అనుకున్నారా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే రండి. ఏ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ అయినా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు నా పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే, పిల్లల ఇంట్రెస్ట్ ని అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ చదువు పెట్టకండి, చదువు ఉండాలి. చదువు ఎందుకు? నాలెడ్జ్ కోసం, వాటి ఉందంతా వాడి బతకడం కోసం. దానికి తగ్గట్టుగా వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది అదొకటి అబ్జర్వేషన్ చేయండి. వాడికి మ్యూజిక్ ఉందా, ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ గా సపోర్ట్ చేస్తారో డెఫినెట్లీ గా నేను చెప్తాను కదా, ఇండియా ఇస్ ద నెంబర్ 1. మధ్యలో డైవర్షన్ అయిన వాళ్ళే చెడిపోతున్నారే తప్ప ఇదే డెడికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోలే. మిమ్మల్ని ఒక ఫ్యూ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. మీకు మనసుకి రాగానే నేను అడిగిన తర్వాత నిజంగా మనసుకి ఏమనిపిస్తే చెప్పండి. సక్సెస్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో మీ దృష్టిలో ఏంటి? బెస్ట్ క్యారెక్టర్ చేయడం. మనీ మీరు ఎలా చూస్తారు లైఫ్ లో? ఫోకస్ పెట్టి దానికోసం మనం కష్టపడాల్సిన లైఫ్ లో ఒక పార్ట్, సపరేట్ స్పేస్ వద్దు, ఇవ్వద్దు. మీరు ఒక పెద్ద ఫిలిమ్స్ కూడా చేశారు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు, అంటే మీకు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది. యాక్టర్ గా జర్నీ ఒక మాటలో చెప్పండి, మీరు ఏం చెప్తారు? మన పాత్రకి తగ్గట్టుగా మనం ఇన్వాల్వ్ అవ్వాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ లానే ఉండాలి.
డబ్బింగ్ మీ లైఫ్ లో ఏంటి? డబ్బింగ్ నా లైఫ్ సపోర్ట్. మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి డబ్బింగ్? బాగా నేను తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యింది, ఒక హిందీ చెప్పానంటే నేనే షాక్ అయ్యాను ఫస్ట్. ఫుల్ లెంత్ రోల్, అది కూడా గోస్ట్, ఇంకా రిలీజ్ అవ్వాలని. ఓకే. ప్రతిసారి కొత్త ఉద్యోగం ఎత్తుకుంటున్నట్టే అంతే. ప్రతి ఆపర్చునిటీ అంటే ఒక 4 నెలల ప్రాజెక్ట్ ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, అయిపోగానే మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా. ఇలాంటి మైండ్ సెట్ ని గట్టిగా ఉండాలి అని అంటే ఏ లక్షణం ఉండాలి ఆ పర్సన్ కి? మీరేమంటారు దానికి? ఓపెన్ గా చెప్పాలంటే డబ్బు కోసం వెళ్ళామంటే మన దారి తప్పినట్టు. అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే డూ ఆర్ డై అనే మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో మీకు ఇవేం కనపడవు. కరెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మగారు మీ లైఫ్ లో ఏంటి? నా ప్రాణం అనాలి. కొన్ని సీక్రెట్స్ కొంతమందికి చెప్పుకోలేము, మదర్స్ కి అసలు చెప్పుకోలేము మనం. కానీ నేను మా మదర్ తో అన్ని ఓపెన్ గా ఉంటాను. నేను తప్పు చేసినా కూడా ఆమెకు చెప్పేవాడిని. కాలేజీలో ఈ టైంలో ఉన్నప్పుడు, అమ్మ పెళ్ళి ఎందుకు ఇలా నచ్చిందంటే నచ్చిందా చెప్పేయి, నచ్చలేదా వచ్చి, అది ఓకే అంటే ఓకే, లేదంటే వెనక్కి వచ్చాను. అంటే ఇట్లా ఎవరు చెప్పరు, జనరల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే దే ఆర్ టీచర్స్. జనరల్ గా పేరెంట్స్ అనేసరికి పిల్లలుగా చూస్తారు, బట్ వాళ్ళు టీచర్స్ అయ్యేసరికి వాళ్ళు మమ్మల్ని స్టూడెంట్స్ లానే చూసారు తప్ప వాళ్ళ పిల్లల్లాగా. ఒక స్టూడెంట్ కి ఏది మంచి చెడ్డ అలా చెప్పాలి, గైడెన్స్ ఇచ్చారు తప్ప వాళ్ళు ఎక్కడ నా కొడుకు నేను ఇట్లా చెప్పచ్చా చెప్పకూడదు అనే ఆలోచనలో రాలి. నాన్నగారు మీ లైఫ్ లో ఏంటి? నాన్నగారు నా క్లాస్మేట్ అని చెప్పాలా లేకపోతే నా ఫ్రెండ్ అని చెప్పాలా తెలియదు. ఆయన నేను ఎప్పుడు పోట్లాడుకోవటం. ఇప్పటికీ అంతే. ఇప్పటికీ ఏమన్నా వచ్చిందంటే పోవా నువ్వు అంతే నాకు చెప్పేది, ఇప్పటికీ నువ్వు చెప్తావా అనే రకం. ఇప్పటికీ ఆయన దృష్టిలో నేను పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒక విషయంగా నన్ను తిట్టడానికి ముందు ఉంటాడు, తర్వాత మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తారు. టామ్ అండ్ జెర్రీ లాగా. టామ్ అండ్ జెర్రీ, ఫాదర్ అండ్ సన్ అని ఎవరైనా కానీ ఫాదర్ సన్ అంటే టామ్ అండ్ జెర్రీ, ఇట్స్ కామన్ థింగ్. మీ సెక్యూరిటీని మీ మంచి కోరే వ్యక్తి ఎవడన్నా ఉన్నారంటే ఫస్ట్ ఫాదరే, తర్వాత మదర్ ఏంటంటే సపోర్ట్. వైఫ్ ఏంటి మీ లైఫ్ లో? ఫాదర్ అండ్ మదర్ తర్వాత ఒక మదర్ ఫాదర్ మిక్స్ అయిన పర్సన్ ఎవరన్నా అంటే వైఫ్. తను ఏంటంటే మన మంచిగా కోరిద్ది, మనల్ని ఏమన్నా అన్నారంటే ఊరుకోదు, తను అంటది. మీరు అన్నారంటే ఊరుకోదు, మళ్ళీ మీతో పోట్లాడదు, మళ్ళీ నాకు పర్సనల్ గా వచ్చి చెప్తుంది. ఇప్పుడు ఆయనతో అంత మాట అనిపించుకోవడం అవసరమా? ఓకే. నేను చాలా అగ్రెసివ్ పర్సన్, చాలా అగ్రెసివ్. ఫస్ట్ కొట్టి మాట్లాడతా. తను వచ్చిన తర్వాత లైఫ్ లో నా స్పీడ్ ని మొత్తం అనకూడదు కానీ రెగ్యులేట్ చేసింది. ఎంతవరకు కావాలో ఎప్పుడు కావాలో అంతవరకు మనం పెట్టుకుంటాం. మన ఫ్యాన్ రెగ్యులేటర్ ఎంత 1, 2, 3 అని సిచ్యువేషన్ తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి. అది నేర్పించింది. మీరు యాక్టర్ గా ఉంటూ ఫాదర్ అయ్యి మీరు ఫాదర్ గా మారినప్పుడు ఆ మూమెంట్ మీకు ఎంత ముఖ్యం అనిపించింది? వాడు కరోనాలో వచ్చాడయ్యా, నాకు బీపీ పెంచాడు, మామూలు మంచిలేదు. ఆ టైంలో చాలా టైట్ పొజిషన్. ఆ టైంలో నాకు సపోర్ట్ చేసింది మాకు ఫ్యామిలీ పరంగా ఒకటి, ఫుడ్ పరంగా అయితే డబ్బింగ్ యూనియన్. నా డబ్బింగ్ యూనియన్ ని నేను నా లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకుంటా. ఆ టైంలో వీడు వచ్చాడు, పనులు లేవు, ఇంట్లో కూర్చున్నాను. నాకు లాక్డౌన్ మొత్తం మా వాడితోనే గడిపాను మొత్తం. వాడికి నా చిన్నతనంలో ఏదైతే నేను కోల్పోయానో వాడి ద్వారా నేను పొందా మొత్తం 24 hours. వాడికి నేను మదర్ని, మా వైఫ్ ఫాదర్. వాడికి దెబ్బ తగిలితే మా అమ్మ అన్నాడు, పాపా అని పిలుస్తాడు. అంత లింక్ బాండ్ ఉంది వాడికి నాకు. అట్లా వాడు వచ్చాడు. మీ లైఫ్ లో మీ అన్నగారు ఏంటి? నన్ను చిన్నప్పటి నుంచి యాజ్ ఏ ఫాదర్ మదర్ గా పెంచాడు వాడు. నేను ఏదైనా తప్పు చేస్తే ముందు మా ఫాదర్ కన్నా ఈడే కొట్టేవాడు, మా మదర్ కన్నా ముందు అరిచేవాడు. వాళ్ళు అరుస్తారని తెలిసి వీడు నన్ను అరిచేవాడు, వాళ్ళని అనిపించేవాడు కాదు. మా పేరెంట్స్ టీచర్స్ కాబట్టి వదిలేసి వెళ్తే వాడే మొత్తం కేర్ టేక్ అంతా వాడే చూసాడు. ఆ పెత్తనం ఎప్పటికీ పోలా. అలా మీకు అన్న మీరు ఒక మాటలో చెప్పాలంటే నా శత్రువు వాడు. శత్రువు అంటే అజాత శత్రువు అంటాడు. అజాత శత్రువు అంటే టైప్ ఆఫ్ మన ప్రొటెక్టర్ వాడు, ప్రొటెక్టర్ అంతే. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు సినిమా సేమ్. మా ఇద్దరి గురించి చెప్పాలంటే అదే యారా ఒరే. ఇప్పటికి ఎప్పుడు నేను మా అన్నాన్ని అన్న అని పిలవలేదు. మా అన్న కూడా నన్ను వాడు కామన్ అదే సాయి అంటాడు. పెళ్ళైన తర్వాత మా అన్న మా వదిన ముందు అన్న అని పిలవరా అన్నాడు, అదొకటి. దానికన్నా ముందు మా నాన్న అనేవాడు. ఎప్పుడైనా అన్న అంటే విందా అన్నాడు. సర్లేనా నీ కోరిక కోసం నేను అన్న అని పిలిస్తే పలకలే, రే దీపు అన్న చెప్పరా అన్నాడు. సో మీతో నిజంగా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మాట్లాడడం, మీ యాక్టింగ్ జర్నీ, డబ్బింగ్ జర్నీ అన్ని మాట్లాడడం నిజంగా చాలా సంతోషం. నేను చాలా రోజుల నుంచి చాలా మందికి చెప్పాల్సిన, అంటే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కూడా చెప్పాలనుకున్నాను. మీ ద్వారా నేను చెప్పగలిగాను. చాలా సంతోషం అండి. మీ విలువైన సమయం మాకు వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ.